అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రావివలస ఎండల మల్లికార్జున స్వామి ఆలయంలో కొలువు తీరినటువంటి ఈ 40 అడుగుల ఎత్తైన స్వయంభూగా వెలిసినటువంటి శివలింగం 3 యుగాల నుండి పూజలను అందుకుంటుందన్నటువంటి చరిత్ర మాత్రం ఇప్పటికీ పదిలంగా ఉందనడానికి చెక్కు చెదరినటువంటి ఈ స్వయంభూ శివలింగం అనడానికి ఎటువంటి అతిశక్తి లేదు. 3 యుగాలుగా అటు త్రేతాయుగం ద్వాపరయుగంతో పాటు కలియుగంలో ఆశేష మంది భక్తుల పూజలను అందుకుంటున్నటువంటి ఆ స్వామివారి చరిత్ర ఏంటి, ఆ విశిష్టత ఏంటి, ఏ ఏ పర్వదినాల్లో ఈ స్వామివారి ఆలయానికి భక్తులు పోటెత్తుతారు అనే విషయం ప్రధాన అర్చకులు మనతో ఉన్నారు. చూస్తే కనుక అసలు ఆసియా ఖండంలో ఇంతటి పెద్ద శివలింగం ఎవరు చూసుండరు. వచ్చిన భక్తులు 10 సార్లు ఈ స్వామివారిని చూడడానికి వస్తారు. ఈ ముక్కంటికి ఇంత ఆదరణ రావడానికి గల కారణం అంటే అసలు దీని చరిత్ర ఇతివృత్తాంతం. ఇదేంటే రావణాసుర సంహారం అయిపోయిన అనంతరం తిరిగి రాముల వారు అయోధ్యకు వెళ్ళిపోతుండేటప్పుడు మార్గమధ్యంలో ఈ ప్రదేశం గుండా వస్తారండి. దీన్ని అంటే దండకారణ్య ప్రాంతంలో సుమంచ పర్వత ప్రాంతం అని పిలుస్తారు ఈ ప్రదేశాన్ని. ఇక్కడికి వచ్చేటప్పటికి వానర వైద్యులైన సుషేనుల వారు రాముల వారి దగ్గర ఆజ్ఞ తీసుకొని తపస్సు చేసుకుంటారు. అంటే ఈ సుషేనుడు ఎవరు అంటే అక్కడ యుద్ధం జరుగుతుండే సమయంలో లక్ష్మణుడు మోర్చపోయేటప్పుడు వైద్యం చేసిన వ్యక్తి ఎవరో ఆయనే సుషేనుడు అనమాట. ఆయన ఇక్కడ తపస్సు చేసుకుంటారు రాముల వారి దగ్గర ఆజ్ఞ తీసుకొని. వీళ్ళందరూ అయోధ్యకు వెళ్ళిపోతారు. రామ పట్టాభిషేకం అయిపోయిన చాలా కాలం వరకు సుషేనుల వారు అయోధ్యకు వెళ్ళకపోవడంతో ఆయన వెతుక్కుంటూ ఆంజనేయ స్వామి ఇక్కడికి వచ్చి చూసేటప్పటికి సుషేనుల వారు ధ్యానం చేస్తూ అలా సమాధి స్థితి పొందుంటారు. అంటే ఆయన పార్థివ దేహం మాత్రమే ఉంటుంది. వెంటనే ఆంజనేయ స్వామి ఏం చేస్తారంటే ఒక గొయ్యి తీసి ఆ గోతులో సుషేనుల వారి కలేబరాన్ని పెట్టి, అంటే ఆయన పార్థివ దేహాన్ని పెట్టి ఆనవాళ్ళ కోసం ఒక జింక చర్మాన్ని కప్పి తిరిగి అయోధ్యకు వెళ్ళి రాముల వారిని సీతమ్మ వారిని తీసుకొస్తారు. రాముల వారి అంటే తన సపరివార సమేతంగా ఇక్కడికి వస్తారనమాట. వచ్చి ఆయన తన స్వహస్తాలతో ఆ జింక చర్మాన్ని తీసి చూసేటప్పటికి సుషేనుల వారి పార్థివ దేహం విచ్ఛిన్నమై దాని నుంచి ఒక శివలింగం ఉద్భవించి ఉంటుంది. ఇది మల్లెపూలతో కప్పబడి ఉంటుంది. అలాగే అజినం అంటే సంస్కృతంలో చర్మం అని అర్థం. ఈ అజినము మల్లెపూలతో కప్పబడింది కాబట్టి మల్లికార్జునుడు అని చెప్పి రాముల వారు నామకరణం చేస్తారు. ఇదేంటే త్రేతాయుగంలో వశిష్ఠ మహర్షి ఆధ్వర్యంలో స్వామివారికి మొదటిసారిగా పూజలు చేస్తారు. కార్తీక శుద్ధ ఏకాదశి తులా సంక్రమణం రోజు మొదటిసారిగా స్వామివారికి శ్రీరామచంద్రుల వారు తన స్వహస్తాలతో పూజలు చేస్తారు. అయితే వీళ్ళు పూజ చేసే ముందు స్నానం అవి చేసుకోవడానికి చుట్టుపక్కల ఇదంతా పర్వత ప్రాంతం అవడం వల్ల నీళ్లు లేకపోవడంతో ఆంజనేయ స్వామి తన పాదఘాతంతో పక్కన ఒక కుండాన్ని ఏర్పరిచారు. ఆ కుండంలో జలం ఉద్భవించింది. అందులో మొదటిసారిగా సీతాదేవి స్నానం చేయడం వల్ల దాన్ని సీతకుండం అంటారు. దాన్ని మనం ఇప్పుడు సీత పుష్కరిణి అంటాం. ఆలయం పక్కన ఉండే పుష్కరిణి అదే. అయితే వీళ్ళు పూజ చేస్తుండేటప్పుడు రామచంద్రుల వారు పూజ చేస్తుండేటప్పుడు లింగం యొక్క పరిమాణం అనేది పెరుగుతూ ఉంటుంది. ఇలా పెరుగుతూ ఉంది కాబట్టి దీనికి మనం ఆలయం నిర్మించలేమని చెప్పేసి వాళ్ళు స్వామివారికి అన్ని విధాలుగా ఉపచారాలు చేసి పూజాధికాలు చేసుకొని తిరిగి అయోధ్యకు వెళ్ళిపోతారన్నమాట. తర్వాత ద్వాపర యుగంలో దేశ సంచారం చేస్తూ అంటే వనవాసం చేసుకుంటూ పాండవులు ఇక్కడికి వచ్చేటప్పటికి పాండవ మధ్యముడైన అర్జునుడు స్వామివారిని చూసి ఆయన తపస్సు చేసుకుంటారనమాట. తపస్సు చేసుకుని స్వామివారి ప్రత్యక్షమే ఏ వరం కావాలి అంటే నీ పేరు వెనుక నా పేరు వచ్చేటట్టు వరం ప్రసాదించమని చెప్పి అర్జునుడికి అడుగుతారు. అప్పటి నుంచి అర్జునుడి పేరు మీదుగా ఈ మల్లికార్జునుడిగా మారింది. దీనికి గర్భాలయం అంటూ ఏమీ లేదు. ఎండలో ఎండుతో వానలో తడవటం వల్ల ఎండల మల్లికార్జున స్వామి అని చెప్పి పేరు. చూస్తే కనుక త్రేతాయుగానికి ద్వాపర యుగానికి అంతలా పూజలు అందుకున్నట్టు ఇది కలియుగంలో కూడా ఇంత ఆదరాభిమానాలను పొందడానికి ఏడాదికి పెరుగుతూ సుమారు 40 అడుగులు స్వయంభూగా వెలిసినటువంటి ఒక రాయి పెరుగుతూ వస్తుంది అనడంలో అంటే నమ్మకం ఈరోజు ఆ ముక్కంటి పెరుగుతున్నాడు అనడానికి నిదర్శనం ఏంటంటే యాక్చువల్గా మనం సుషేనుడు శరీరం పార్థివ దేహం నుంచి ఉద్భవించిందని చెప్పాం కానీ సుషేనుడు ఒక వైద్యుడు అనమాట. ఆయన యాక్చువల్గా ఇక్కడికి వచ్చేటప్పటికి అంటే ఆ టైంలో ఇక్కడికి వచ్చేటప్పటికి చుట్టూ కూడా పరిసర ప్రాంతాల్లో చుట్టుపక్కల ఉండే ప్రజలందరూ అనారోగ్యంతో ఉండేవాళ్ళు అనమాట. ఈయన చుట్టూ చూస్తూ ఇక్కడ ఔషధ మొక్కలన్నీ చాలా ఎక్కువగా ఉన్నాయి, కానీ ప్రజలు అనారోగ్యంతో ఎందుకు ఉన్నారనేది ఆయన అన్వేషించి ఆయన వాస్తవాన్ని తెలుసుకొని స్వామివారి దగ్గర తపస్సు చేసుకుంటారు. తపస్సు చేసుకుంటూ వాళ్ళందరికీ అంటే చుట్టుపక్కల ఉండే ప్రజలకి రోగాలను నయం చేస్తూ ఆయన తపస్సు చేసుకుంటారు. ఆయన కోరిక ఏంటంటే స్వామివారికి తపస్సు చేసుకుని ఆయన శివ సాయుధ్యం పొందాలనేది ఒక కోరిక ఆయనకు ఉండేది. ఆయన ఏంటంటే వరుణ దేవుడికి పుత్రుడు అనమాట ఈ సుషేనుడు. అందుకే మనకి ఇది పశ్చిమాభిముఖమైంది. అంటే పశ్చిమాభిముఖం వరుణ దేవుడు అధిపతి కాబట్టి ఆయనకి ఎదరంగా ఆయన కూర్చొని తపస్సు చేసుకోవడం వల్ల ఇది పశ్చిమాభిముఖ శివాలయం అయిందనమాట. అయితే ఒక దేవ వైద్యుడు వానర వైద్యుడు సుషేణుడి శరీరం నుంచి ఉద్భవించిన లింగం కాబట్టి
ఇక్కడ స్వామివారి మీద నుంచి వీచే గాలి ఎంతవరకు అయితే వెళ్తుందో అంతవరకు ప్రజలు ఆరోగ్యంతో ఉండాలనే సుషేణుడి సంకల్పానుసారం కాబట్టి ఆ సంకల్పానుసారంగా ఆయన స్వయంభూగా ఇక్కడ వెలిసారనమాట. స్వయంభూ సూర్యలింగం అది కాబట్టి అంటే ఆయన మీద నుంచి వీచే గాలి ఎంతవరకు వెళ్తుందో అంతవరకు ప్రజలు ఆరోగ్యంతో ఉంటారని. ఏ పర్వదినాల్లో ఈ స్వామివారికి ఆ భక్తజన ఆకర్షితులు అవుతారు? ఏడాదికి ఎన్ని పర్యాలు ఈ స్వామివారికి ఏ పూజలు నిర్వహిస్తారు? ఏంటంటే ఈ ఆలయాన్ని కలియుగ కార్తీక కైలాసం అని పేరు. అంటే మన కైలాసంలో ఎలాగైతే ఉంటుందో కార్తీక మాసంలో ఈ ఆలయం అలా ఉంటుందన్నమాట. అంటే భక్తులు తండోపతండాలుగా వచ్చి స్వామివారిని దర్శించుకుంటారండి. అంటే ఎందుకు అంత ఎక్కువగా ఉంటారు అంటే కార్తీక మాసంలోనే ముందే మనం స్థల పురాణంలో చెప్పుకున్నట్టు కార్తీక శుద్ధ ఏకాదశి తులా సంక్రమణ రోజు స్వామివారికి మొదటిసారిగా పూజలు చేశారు కాబట్టి దానివల్లే ఈ మనకి కార్తీక మాసంలో చాలా ఎక్కువగా కూడా ఉంటారని మనం చెప్పుకోవచ్చు. ఏ మేరకు భక్త ఆదరణ ఉంటుంది? దేశ నలుమూలలో ఉంటారు, ప్రపంచ నలుమూలను కూడాను ఈ 40 అడుగులు స్వయంభూగా వెలిసినటువంటి ఈ ముక్కంటి విగ్రహాన్ని చూసేందుకు వస్తుంది. అంటే మనకేంటంటే మనం అంటే ఒక 4-5 సంవత్సరాల ముందు వరకు ఏంటంటే మన చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి మన సరిహద్దులు ఉండే రాష్ట్రాల నుంచి ఒరిస్సా, ఛత్తీస్గఢ్ ఇటువైపు నుంచే భక్తులు వచ్చేవాళ్ళు అని మనం అంటే అప్పుడు అలా వచ్చేవారు. కానీ ఇప్పుడు ఏంటంటే స్వామివారి ప్రాభవం దశ దిశలో వ్యాపిస్తుందండి. ఆ విధంగా ఇప్పుడు చాలా దూరాల నుంచి కూడా అంటే ఒక మన ఒరిస్సా, ఛత్తీస్గఢ్ అనే కాకుండా అటు తెలంగాణ, కేరళ నుంచి కూడా వచ్చిన భక్తులు చాలామంది ఉన్నారన్నమాట. అంటే తమిళనాడు వైపు నుంచి, అలాగే మధ్యప్రదేశ్ వైపు నుంచి, ఇలా అంటే ఉత్తరాది దక్షిణాది నుంచి కూడా భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఇది చాలా ఎక్కువగా ఏంటంటే కార్తీక మాసం అలాగే శివరాత్రి రోజు చాలా ఎక్కువ సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. శివరాత్రి మహా పర్వదినాన్ని మాత్రం ఈ స్వామివారి వచ్చే భక్తుల్లో ఒక తన్మయ తత్వం కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో రాయవలస ఎండల మల్లికార్జున స్వామి దేవాలయాన్ని దర్శించుకోవాలి, ఆ ముక్కంటిని కన్నారా చూడాలని. ఆ రోజుకున్న విశిష్టతకి మల్లికార్జున స్వామి శివలింగానికి ఉన్నటువంటి ఆ అవినాభావ సంబంధం. అంటే యాక్చువల్గా ఏంటంటే మనకి ఏ శివాలయం లేనండి మహాశివరాత్రి రోజు భక్తులు ఉంటారనమాట. కాకపోతే ఇక్కడ భక్తులు అంత ఎక్కువగా ఉండడం గల కారణం ఏంటంటే మనకి శైవాగం శాస్త్రం ప్రకారము మిగతా శివాలయాల కన్నా ఈ శివాలయానికి చాలా ఎక్కువ విశిష్టత ఉందండి. ఎందుకు అంటే ఇది పశ్చిమాభిముఖ శివాలయం, అలాగే స్వయంభూ. అంటే శైవాగం శాస్త్రం ప్రకారము మనకి తూర్పుముఖ శివాలయాల కన్నా పశ్చిమముఖ శివాలయంలో మనం అంటే తప్పు చేసినా అది ఒప్పు చేసినా 3 రెట్లు ఎక్కువ ఫలితం అనేది ఉంటుందన్నమాట. అలాగే అంటూ దానికి అనుగుణంగానే భక్తులు ఏంటంటే ఆ వైబ్రేషన్ చాలా ఎక్కువగా ఇక్కడ స్వామివారి దగ్గర ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళకి తెలియకుండానే ఆకర్షితులు అవుతుంటారనమాట. అలాగే ఏంటంటే ఇది పశ్చిమాభిముఖ శివాలయం, సూర్యలింగము, స్వామివారి సూర్యలింగము, అలాగే గ్రామానికి చివరగా ఉండే పర్వత ప్రాంతంలో ఉండే శివలింగం, ఇవన్నీ ఉండటం ఇవన్నీ కూడా మన ఆగమ శాస్త్రం ప్రకారం చాలా విశిష్టతగా ఉండేదన్నమాట. అంటే మనకి ఊళ్ళో ఉండే శివాలయాల కన్నా ఇలాంటి శివాలయాలకి చాలా ఎక్కువగా విశిష్టత అనేది ఉంటుందన్నమాట. ఇంతలా భక్త జనాలను ఆకర్షించుకుంటుండే ఈ ఆలయం ఇప్పుడిప్పుడే అభివృద్ధి దిశగా అడుగులేస్తుంది. కూటమి ప్రభుత్వం కొలింతిరి తర్వాత ఈరోజు ఈ ఆలయానికి ఒక మంచి రోజులు వచ్చే పరిణామాలు, నిధులు కేటాయించిన విషయంలో ఈ పరిణామాలన్నీ కూడా ఈ స్వామివారి విశిష్టత మరో తరం కూడా మరో యుగానికి కూడా ఉండే పరిణామం ఉందా? ఉందండి, ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు దీనికి ఒక 15 కోట్ల రూపాయలు ఈ గ్రామానికి అంటే ఆ రాష్ట్రంలో మొదటిసారిగా దీన్నే ఒక మోడల్ విలేజ్గా తీసుకొని ఆయన శాంక్షన్ చేశారు. దాంతో కాస్త అభివృద్ధి పనులు అనేది కాస్త జరుగుతూ ఉన్నాయి, రోడ్లు అవి జరుగుతున్నాయి. ఈ రోడ్లు కాస్త వెడల్పు అయితే మాత్రము ఖచ్చితంగా మనకి ఇక్కడ ఇంతకుముందు ఏంటంటే ప్రాబ్లం ఊర్లో కాస్త చిన్న రోడ్లు అవడం వల్ల టూరిస్ట్ బస్సులు రావడానికి చాలా ఇబ్బందికరంగా ఉండేది. ఇప్పుడు దానివల్ల ఆ ఇబ్బంది అనేది కూడా తొలుగుతుంది. అలా అయితే ప్రజలు ఈజీగా ఆ ఆలయానికి చేరుకోవచ్చు అనమాట. చారిత్రాత్మక దేవాలుగా చెప్పుకునే అరసవెల్లి, శ్రీకూర్మం, అదేవిధంగా శ్రీముఖలింగంతో పాటు ఎండల మల్లికార్జున స్వామికి కూడా ఆ చెంతని చేరే అవకాశాలు కనుచూపు మేరలో కనిపిస్తున్నాయి. చాలా వరకు ఇప్పుడు ఆ పరిస్థితి వచ్చిందండి, ఇంకా ముందుకి ఇంకా వస్తుంది. ఆశేష భక్తజనాలతో పూజలు అందుకుంటున్నటువంటి ఈ ఎండల మల్లికార్జున స్వామి ఇతివృత్తాంతం విన్నారుగా. స్వయంభూగా వెలిచి ఏడాదికి పెరుగుతూ సుమారు 40 అడుగులు ఎత్తున్నటువంటి ఈ శివలింగాన్ని చూసేందుకు ప్రపంచ నలుమూల నుండి భక్తులు విచ్చేస్తుంటారు. ఏడాదిలో శివరాత్రి పర్వదినాలు మాత్రం లక్షల సంఖ్యలో భక్తులు దర్శించుకుని తప్పిస్తుంటారు. కార్తీక మాసం పర్వదినాల్లో అయితే మాత్రం ఇక్కడ కన్నుల పండుగగా ఇక్కడ దర్శనాలు చేపించేటటువంటి అవకాశం ఉంది. కూటమి ప్రభుత్వం ఈ ఆలయాన్ని విశిష్టతని పరిగణలో తీసుకొని 15 కోట్ల రూపాయలు పెట్టి ఆలయానికి మాత్రం కొత్త హంగులు తీర్చిదిద్దే విధంగా ముందుకు అడుగులేస్తుంది. భవిష్యత్తులో శ్రీకాకుళం జిల్లాలో అరసవెల్లి, శ్రీకూర్మం, శ్రీముఖలింగంతో పాటు రాయవలసలో కొలుతీరినటువంటి ఎండల మల్లికార్జున స్వామి మరో యుగానికి కూడాను ఇంకా చెక్కు చెదరకుండా భక్తుల ఆదరాభిలను పొందుతారు అనడంలో ఎటువంటి అతిశక్తి.
రావివలస ఎండల మల్లికార్జున స్వామి శివాలయం నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం RTV శ్రీకాకుళం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.